ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభం తెలియజేసుకుంటూ, మరలా ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, కొందరు ప్రార్థించగా వెంటనే అద్భుతాలు జరిగిన వారిని ఒక ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందామండి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి మరి వారిని విడిపించటానికి మోషే ద్వారా దేవుడు మరి ఫరో దగ్గర 10 తెగుళ్ళని ఆ తెగుళ్ళని విడిపించి తెగుళ్ళ నుండి మరి తన ప్రజలను రక్షించి ఆయన బయటకు తీసుకొని వచ్చేటప్పుడు వారు నడుస్తూ ఉండగా వెనక మరి శత్రువులు వస్తూ ఉన్నప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా వారి ముందున్న సముద్రము మరి దేవుడు ప్రార్థించి అది 2 పాయలుగా ఆగినట్లుగా మరి మోషే ప్రార్థించగా కర్ర తీసుకొని కొట్టినప్పుడు సముద్రం 2 పాయలై వారు ఆరిన నేలను నడిచారన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రార్థన ద్వారా ఒక సముద్రమే మరి పాయలైపోయి పొడి నేలగా కాళ్ళకు మట్టి అంటకుండా వారు మరి అవతలకు దాటగలిగి ఉన్నారు. వెనకాల వస్తున్న శత్రువులకు మాత్రము అందులోనే వారందరూ కూడా హతులైపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదండి, యెహోషువ ప్రార్థించగా ఇజ్రాయేల్ అందరూ వింటూ ఉండగానే మరి సూర్యుడా నువ్వు గిబియోనులో నిలుము, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో నిలుమని యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు మరి జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. యెహోషువ 10-12 వచనంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా ప్రార్థించగా అద్భుతాలు జరిగిన వారు ఏలియా గారు ప్రార్థించగా ఆకాశం నుండి అగ్గి కురిపించినట్టుగా మనకు వాక్యం సెలవిస్తుంది. ఇంకా ప్రార్థన చేయగా ఆదిమ అపోస్తలులు ప్రార్థిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినట్టుగా మనందరికీ తెలుసు. ఇంకా ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు ఎందరో గొప్ప దైవజనులు ప్రార్థించినట్టుగా మనందరికీ తెలుసు. కాబట్టి ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి, ప్రార్థనలో ఉన్న బలము, ప్రార్థనలో ఉన్న మరి అభిషేకం అది మనం మర్చిపోలేదండి. మనం ప్రార్థించిన దేవుని కార్యాలను చూడంగానే మనం ప్రార్థిస్తుండగా విమర్శించేవారు కూడా లేకపోలేదండి. నీ ప్రార్థన ఇంత అంత అని విమర్శించి అయినా సరే వారి కోసం మనం చేయట్లేదు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. కాబట్టి ఆయన ఎంత బాధలో దుఃఖం వీటన్నిటికంటే ముఖ్యంగా కన్నీరు ప్రార్థన ఆయన వినే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థిస్తే ఆయన మన మనవి వినే దేవుడు. కాబట్టి ఈ చివరి దినాల్లో ఏదేమైనప్పటికీ ప్రార్థన ద్వారా మనం బలం పొందుకొని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన శాశ్వత రాజ్యాన్ని పొందుకోవటానికి మనందరం ప్రయాసపడాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.